హే గాయ్స్, ఇది మా ఆఫీస్ సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట. ఇది బయట పనిచేసే అక్క వేశారనమాట ముగ్గులు. ఇంకా మా ముగ్గులు కాంపిటీషన్ జరిగిన ముగ్గులు అనమాట ఇవి. ఆఫీస్లో వెళ్ళంగానే అంతా డెకరేషన్తో కైట్స్తో ఉంది. ఇంకా భోజనాలు మాకు అక్కడే ప్రొవైడ్ చేశారు. అక్కడ పులిహార పెట్టారు, చాలా బాగుంది. భోజనాలు అయిపోయాక నేను వీడియో షూట్ చేశాను. ఇంకా తర్వాత అందరినీ షూట్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ మంది రారు, జస్ట్ ఫ్రెషర్స్ వస్తారు మా ఆఫీస్లో. సో ఇంకా నేను మా టీం వాళ్ళకి చెప్తే మా టీం వాళ్ళకి కొంతమంది వచ్చారు. మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, వీళ్ళందరూ ఫ్రెషర్స్ అందరు రావాలన్నమాట. ఇంకా మా టీం వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కొంతమంది చెప్తే వాళ్ళు వచ్చారనమాట. ఇక్కడ నా ముగ్గు చూపిస్తున్నారు, నేను వేసిన ముగ్గు. అందరినీ హాయ్ చెప్పమంటే చెప్తున్నారు. ఇక్కడ నేను ఇంకా వీళ్ళందరూ ఫోటోషూట్స్కి కూర్చొని ఫొటోస్ దిగుతున్నారనమాట. నేనేమో అందరినీ టార్చర్ చేస్తూ ఉన్నాను, నా యూట్యూబ్ వీడియోస్ కోసం పోజ్ ఇవ్వండి, హ్యాపీ సంక్రాంతి చెప్పండి అని. ఆ రోజు కొంతమందికి వర్క్ ఉంది, మాకు ఆ రోజు కొంచెం వర్క్ లేదు కాబట్టి ఫ్రీగా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ కైట్ ఫ్లయింగ్ సెలబ్రేషన్ అనమాట. బయటికి వెళ్ళి కైట్స్ ఎగరేయాలి. మాకు అంత చేయరు కాబట్టి తెలంగాణ సైడ్ బాగా చేస్తారు. సో ఆఫీస్ హైదరాబాద్లో కాబట్టి బాగా చేశారు అక్కడ కూడా. అండ్ అక్కడ చాలామంది ప్రొఫెషనల్ పీపుల్ ఉన్నారనమాట మా ఆఫీస్లో కైట్స్ ఎగరేయడంలో. ఎంత బాగా ఎగరేస్తున్నారంటే జస్ట్ ఇలా ఎగరేయగానే అవి ఎగురుతున్నాయి. మనం ఎంత ట్రై చేసినా ఎగరేయలేకపోయామన్నమాట. ఇక్కడ వీళ్ళందరి చేత చెప్పిస్తున్నాను, హాయ్ హ్యాపీ సంక్రాంతి చెప్పండి నా వైటీ ఫ్యామిలీకి అన్నట్లు చెప్పిస్తూ ఉన్నానన్నమాట. అందరూ మామూలుగా సిగ్గుపడట్లేదు నేను వీడియోస్ తీస్తున్నానంటే. ఇంకా మా హెచ్ఆర్స్తో కూడా చెప్పిస్తున్నాను హ్యాపీ సంక్రాంతి అని. ఇక్కడ కైట్ ఎగరేయడానికి ముందు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఎన్ని కైట్స్ తెచ్చారో, ఎంత థ్రెడ్ తెచ్చారో. అక్కడ ప్రొఫెషనల్ పీపుల్ అన్నాను కదా, వాళ్ళైతే అక్కడ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నారు కైట్ ఇంకా ఆ థ్రెడ్స్ అన్నమాట. ఇంకా నేను దివ్య కూర్చొని షో చేస్తున్నాము అవుట్ఫిట్ చెక్ అన్నట్లు. ఇక్కడ వీళ్ళేమో తెగ కైట్స్కి బొక్కలు పెట్టి వాటిల్లో నుంచి దారం చుడుతున్నారనమాట ఎగరేయడానికి. ఇంకా కల్పన గారు వచ్చేసి మమ్మల్ని రెడీ అవ్వమంటున్నారు, లైక్ ఫ్యాషన్ వాక్ లాగా. నేను మా టీం వాళ్ళతో ఒక వీడియో తీర్చుకున్నాను.